నీతిని ప్రేమిస్తూ దుర్నీతిని ద్వేషిస్తున్నటువంటి పరిశుద్ధుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ షార్ట్ వీడియో చూస్తున్న మీకందరికీ ఈ పునరుత్థాన దిన శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 25, 26 వచనాలు చదువుకుందాం. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకను తెలియజేసేదనని చెప్పాను. తెలుసునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వచనంతో మనం ప్రారంభించిన దేవుని ప్రేమ లేదా క్రీస్తు ప్రేమను గుర్చినటువంటి కొన్ని లేఖన భాగములను మనము ధ్యానం చేస్తూ వచ్చి ఉంటూ ఉన్నాం. ఈ సుదీర్ఘమైన ప్రార్థనలో యేసు ప్రభువారు ఉటంకించినటువంటి మాటలను ఇక్కడ చూస్తున్నాం. ఏమని సంబోధిస్తున్నాడు అంటే, నీతి స్వరూపుడవగు తండ్రి. అవును, మన దేవుడు నీతిని ప్రేమించేవాడు. లోకము నిన్ను ఎరుగలేదు, నేను నిన్ను ఎరుగుదును. అవును, లోకానికి దేవుని ప్రేమ తెలియదు, దేవుడు ఎలాంటి వాడో తెలియదు. కానీ మనకు తెలుసు, మనం అనుభవిస్తున్న వారము గనుక. నీవు నన్ను పంపితివని వీరెరిగి ఉన్నారు, అనగా శిష్యులు అంటే మీరు, నేను, మనందరం కూడా యేసు ప్రభువారు పరలోకం నుండి వచ్చినాడని ఎరుగుదము. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారి యందును ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామమును తెలియజేసి తిని ఇంకనూ తెలియజేసేదనని చెప్పాను. అవును, ఈరోజు మన కర్తవ్యం కూడా అదే. దేవుని ప్రేమను ప్రపంచానికి తెలియజేయడానికే దేవుడు మిమ్మల్ని నన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం గమనించి గ్రహించిన వారమై ఉండి ప్రతిదినం మన దైనందిన జీవితంలో దేవుని ప్రేమ ఎరగకుండా బ్రతుకుతున్న వారికి ఆ ప్రేమను తెలియజేయాల్సిన బాధ్యత మన మీద ఉందని గమనించి గ్రహించుదాము. ఆ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.